Thanks for watching BVR TV News. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల తొలి దశ అంటే మొదటి విడత విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అనేది అత్యధికమైనటువంటి సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకుంది. నెక్స్ట్ పొజిషన్ బీఆర్ఎస్ ఉంది, థర్డ్ వచ్చేసి బీజేపీ ఉంది. ఇక్కడ వర్ధనపేట నియోజకవర్గానికి చెందినటువంటి ఐనవోలు మండల్కి రావడం జరిగింది. సో ఆ మండల్ ఆనుకొని పంతిని అనే విలేజ్ ఉంది. ఈ విలేజ్ కి సంబంధించినటువంటి ఇక్కడ కాంగ్రెస్ బలగం మొత్తం ఇక్కడనే ఉంది, మీరు చూడొచ్చు ఒక్కసారి. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి బండి మహేందర్ గారు, అలాగే బండి సుధాకర్ గౌడ్ గారు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నారు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచింది కాబట్టి ఖచ్చితంగా వీరికి ఓట్ బ్యాంక్ అనేది డెఫినెట్ గా ఉంటుందా ఉండదా అనే కోణంలో మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, బాగున్నారా? నమస్కారం అండి. ఫస్ట్ బీవీఆర్కు స్వాగతం సార్. చెప్పండి సార్. ఓకే సార్, పాయింట్కి వస్తున్నా. స్థానిక సంస్థల మొదటి విడతల్లో కాంగ్రెస్ పార్టీ హవా చూపింది. మీ పంతిని విషయానికి వస్తే ఏం చెప్తారు? మీరు సెకండ్ విడతలో ఉన్నారు, 14వ తారీఖు మీ ఎలక్షన్ ఉంది. ఓకే, మేము గతంలో చెప్పినాం, మాకు ఎప్పుడు బీసీల గురించే పోరాడుకుంటూ ఆగిపోయినాం, కానీ మేము ఎప్పుడు గెలుపు మాది ఎప్పుడో గెలుపు అయింది. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చానే లేడీస్కి ఏది కావాలంటే అది అమలు చేయడం జరిగింది. ఈ ఉచిత బస్సు అయితేంది, మహిళల మొక్కలు ఇప్పుడు ఉచిత బస్సు ఉండడం ఎంత సంతోషంగా ఉందో అది మీరు చూస్తాను. ఉచిత బస్సు ఎంత ఉచితంగా ఎక్కడికైనా పోవాలంటే ఏదైనా కష్టం వస్తే వాళ్ళు బస్సు ఎక్కువ ఆధార్ కార్డు పట్టుకొని పోయే పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు ఇంట్లో గ్యాస్ అయినా అట్లనే ఉన్నది. మహిళా సంఘాలలో రుణమాఫీలు ఇవన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయండి. ఇండ్లు చూసిళ్ళు, ప్రతి విలేజ్లో 50 ఇండ్లు ఇచ్చిళ్ళు. అట్లాంటి ఇండ్లు కూడా పర్ఫెక్ట్గా కట్టుకున్నారు. బిల్లులు కూడా పడడం. ఇల్లు 50 వచ్చినాయా? పంతిని గ్రామానికి ఎన్ని వచ్చినాయి? 46 వచ్చినాయండి. 46 వచ్చినాయి. రైట్, ఓకే. ఒక్కసారి మనం సార్ మీరేం చెప్తారు? గత శాసనసభ ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో మేము ప్రజాపాలన తీసుకొచ్చినాం. అందులో భాగంగానే మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపించి మేము ఏదైతే పరిపాలన అందించినామో మా పరిపాలనకు రెఫరెండంగా, మా పరిపాలనకు అద్దం పట్టే విధంగా ఈరోజు తెలంగాణ ప్రజలు సర్పంచ్ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించి అత్యధిక మెజార్టీలో స్థానాలు కల్పించి మాకు అవకాశం కల్పించారు. తెలంగాణ ప్రజానీకాన్ని మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం తెలంగాణ ప్రజానీకానికి, మా మీద గురుతర బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, పార్లమెంటు సభ్యురాలుగా కడియం కావ్యాన్ని గెలిపించారు. కాబట్టి ఈ ప్రజలకు సేవ చేయడానికి మాకు ఇది ఒక సువర్ణ అవకాశం. కాబట్టి మేము ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం, మా మీద బాధ్యత ఉన్నది, మీరు మాతోటే ఉండాలి. ఎందుకంటే మీరు మాకు ఓట్లేసి అవకాశాలు కల్పించారు. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మీకు మీ యొక్క పనులు కానివ్వండి, మీ యొక్క ఏదైతే సమస్యలు ఉంటో వాళ్ళు పరిష్కారం చేయడానికి ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి అది మాతోటే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కోటేసి గెలిపిస్తే మీకోసం మీరు గెలిపించుకోవాలని చెప్పి మేము ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు ఇక్కడ పంతిని గ్రామంలో ఎందుకు బీఆర్ఎస్ అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇవ్వద్దు, ఎందుకు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి? ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. పంతిని గ్రామంలో ఒక్క వ్యక్తికి కూడా ఇల్లు ఇవ్వలేదు, ఒక్క వ్యక్తికి కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఒక్కటి కూడా రాలేదు, ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఒక్క వ్యక్తి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. ఒక్క వ్యక్తి ఏ ప్రజా సమస్యలను విస్మరించి వాళ్ళు రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన సాగించారు కాబట్టే బీఆర్ఎస్ పార్టీని శంకరగిరి మాన్యాలకు పంపించారు. కాబట్టి ఇవాళ మాకు అవకాశాలు వచ్చినాయి కాబట్టి మీకు సేవ చేసే అవకాశాన్ని మాకు ఇవ్వండి. ఎందుకంటే వర్ధనపేట నియోజకవర్గంలో ఏ గ్రామానికి రానని ఇల్లు ఇందిరమ్మ ఇల్లు పంతిళ్ళు ఇప్పించడం, రేపు 100 కాదు 200 ఇల్లు కావాలంటే కూడా ఇందిరమ్మ ఇల్లు ఇక్కడ ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇవాళ. ఎందుకంటే అధికారంలో ఉన్నాం ఇవాళ. 2,15,00,000 రూపాయలతో ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాం ఇక్కడ. కాబట్టి మేము ఏమంటున్నామంటే ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం, దున్నపోతుకు గడ్డేసి బర్రెపాలు పిండకండి. మీరు మా కోట్లు వేసిళ్ళు, మాకు అవకాశం కల్పించిళ్ళు, శాసనసభ్యునిగా పార్లమెంటు సభ్యునిగా కాంగ్రెస్ అభ్యర్థులను ఇక్కడ నుంచి గెలిపించిళ్ళు. కాబట్టి మీకు సేవ చేసేయడానికి మీరు మాకు అవకాశం ఇవ్వాలి. పంతిని గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో కూడా సర్పంచ్ కూడా మన వ్యక్తి ఉంటే ఎమ్మెల్యే దగ్గర కానివ్వండి, ఎంపీ దగ్గర కానివ్వండి, కలెక్టర్ దగ్గర కానివ్వండి, పోలీస్ కమిషనర్ దగ్గర కానివ్వండి, ఏ ఆఫీసుకు పోయినా మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉన్నది ఇవాళ. ఓకే, ఇక్కడ రైట్ ఓకే. మహేందర్ గౌడ్ గారు, ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు మీరు క్యాండిడేట్ సర్పంచ్ అభ్యర్థిగా మీరు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని బలపరుస్తూ ఉంది. ఎస్, యాక్చువల్లీ మీ పంతిని గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి? యాక్చువల్లీ
100 మేము మొన్న కాంగ్రెస్ పార్టీ రావగానే పేదవాళ్ళకు ఫస్ట్ ఇల్లు వేసినాం. ఇంకొక 50 ఇండ్లు వస్తే మాకు పంతిళ్ళ ఇండ్ల లొల్లి అయిపోతుందండి. అట్లనే గ్రామ పంచాయతీ కూడా లేదు. గ్రామ పంచాయతీ ఒక్కటి కట్టాలి. సైడ్ కాలువలు, మహిళలు కొంచెం మంది పింఛన్లు అన్ని పర్ఫెక్ట్ చేయడానికి మా గవర్నమెంట్ ఉందిగా మేము పని చేస్తామని ఒక నమ్మకంతో. సమస్య ఏముంది ఇప్పుడు? సమస్యనైతే మాకు ఇప్పుడు ప్రతి ఒక్కటి ఉంది. ఇప్పుడు ఏం లేదని అన్ని ఉన్నాయి. మేము 2 నెలలలో అవి కవర్ చేసుకోవడం జరిగింది. 2 నెలల మా గవర్నమెంట్ వచ్చినాక ఇవన్నీ చేసుకోవడం జరిగిందండి. సార్, ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఉందా, బీజేపీ కూడా ఉందా? బీజేపీ పార్టీ ఎక్కడ ఉందండి? 11 సంవత్సరాల కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఒక్క ఇల్లు అంటే ఒక్కటి కట్టలేకపోయిండు. ప్రతి వ్యక్తి అకౌంట్లో 15 లక్షల రూపాయల నల్లధనం వేస్తా అని చెప్పారు. ఇంతవరకు కూడా జమ చేయలేదు. అంటే కేవలం భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ దేశంలో మత స్విచ్ పెట్టి అన్నదమ్ముల మధ్య మత కల్లోలా సృష్టించి లబ్ధి పొందుతున్నారు తప్ప ప్రజలకు భారతీయ జనతా పార్టీ వల్ల ఒరిగింది ఏమీ లేదు. రేపు కూడా వాళ్ళు ఏమీ చేయలేరు. ఎందుకంటే 11 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు. ఇవాళ ఏమైంది? ఒక్క వ్యక్తికి ఈ గ్రామంలో ఇల్లు ఇచ్చిన పరిస్థితి ఉందా? అంటే కేవలం మనం కట్టే పన్నులను మనకు సౌత్ నుంచి మనం ఎంత రెవెన్యూ వాళ్ళకి ఇస్తున్నాం. మనం రూపాయి కడితే వాళ్ళు 10 పైసలే మనకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా వివక్ష చూపిస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, వాళ్ళకు ఓట్ల మీద అధికారం మీద తప్ప ఎలాంటి ప్రజల మీద ప్రేమ లేదనేది మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ మీరు చాలా సింపుల్ గా తీసుకున్నారు బీజేపీని, బట్ ఇక్కడ చాప కింద నీరు లెక్కన భారతీయ జనతా పార్టీ ప్రవహిస్తూ ఉంది. స్థానిక సంస్థల మొదటి విడతలో భాగంగా 140 సీట్లు అంటే సర్పంచ్లు వాళ్ళు కైవసం చేసుకున్నారు. మీరందరూ గమనించాలి దయచేసి. మొన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గంలో డిపాజిట్ రాలేదు. మీరు దయచేసి ఈ అంశాన్ని కూడా ప్రజలకు తెలియజెప్పాలి. అంటే భారతీయ జనతా పార్టీ అనేది కేవలం అన్నదమ్ముల మధ్య స్విచ్ పెట్టి రాజకీయ లబ్ధికు పొందాలనే ప్రయత్నం చేస్తారు తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళు అనేక హామీలు ఇచ్చిండ్రు. సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తున్నారు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకుడిగా చెప్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ను జనసంఘను ఈ దేశంలో బహిష్కరించిండు. కాబట్టి మీరు ఒక్కసారి గమనించాలి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన 33 సంవత్సరాల తర్వాత వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అంటే వాళ్ళకు స్వాతంత్రోద్యమంలో పాత్ర లేదు, తెలంగాణ సాయుధ పోరాటంలో పాత్ర లేదు. ఈరోజు 11 సంవత్సరాల నుంచి అధికారం వెళ్ళబెడుతున్న భారతీయ జనతా పార్టీ ఎలా ప్రజల కష్టాలను తీర్చడంలో విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు చాలా గట్టిగా మాట్లాడుతా ఉన్నారు. మీ పేరు, మీరేం చెప్పాలనుకుంటున్నారు? నా పేరు శ్రీనివాస్ అండి. నేను కూడా సీనియర్. నేను గ్రాడ్యుయేట్ చేసిన 93లో నాకు గ్రాడ్యుయేట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితులలో తెలంగాణ పరంగా అందరూ వివక్షనే చూపిస్తారు తప్ప ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నదని ఏ పార్టీ ఏం చేయట్లేదండి. అర్థమైందా? ఇప్పటి వరకు కూడా ఏం చేయలేదు. ఇక ముందు బీజేపీ ఉన్నది. ఇవాళ జిఎస్టీ ప్రకారంగా జిఎస్టీ వసూళ్లలో తెలంగాణ నంబర్ 1 ఉందండి దేశంలో. జిఎస్టీ ప్రకారంగా నంబర్ 1 ఉన్న దాంట్లో మనకి ఇచ్చేది ఎంత? 1,40,00,000 కోట్లు మన ద్వారా పోతా అంటే మనకి ఇచ్చేది 14,000 కోట్లు ఇస్తాడు. ఏంది ఇది? అంత అన్యాయం కదా? మనకు తెలంగాణ ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు ఏ ప్రణాళికతోటి ముందుకు పోతున్నాడో దానిని అమలు చేయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాడో దానికి కేంద్రం అసలు సపోర్ట్ చేయట్లేదండి. ఆ సపోర్ట్ గురించి మేము ఇలా అందరి సభ్యులను సర్పంచ్లను గెలిపించుకోవాలనే కోరికతోటి మేము అందరం ఉన్నాము. దయచేసి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సార్, ఇక్కడ మొదటి విడతలో బీఆర్ఎస్ కి 810 చిల్లర వచ్చినాయి సర్పంచ్ క్యాండిడేట్లు. ఏం చెప్తారు? మొదటి విడతలో ఇంకా వస్తాయండి. బీఆర్ఎస్ అయిపోయింది కదా. బీఆర్ఎస్ లెక్కలు తీసేసిన సర్పంచ్ ఎన్నికలు గుర్తు సింబల్ రహితంగా ఎన్నికలు జరుగుతాయి.
కొంత వ్యక్తిగత అభిమానంతో ఉంటాయి. మేము చెప్పొచ్చేది ఏంటంటే ఇది కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల పాలన రెఫరెండంగా భావిస్తూ ఉన్నాం. ఇలా అత్యధిక స్థానాలు సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. ఎందుకంటే మీరు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఆదరించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఈ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీకు వచ్చే సమస్యలు రేపు తీర్చాలంటే మేమే కదా, కాంగ్రెస్ శాసనసభలు కాంగ్రెస్ ప్రభుత్వమే చేయాలి కదా. 11 సంవత్సరాలుగా వాళ్ళు చేయలేని మేము చేస్తూ ఉన్నాం కదా. 11 సంవత్సరాలు అధికారంలో ఉన్న మోడీ మరి ఈ మహిళలకు తెలంగాణ మహిళలకు ఫ్రీ బస్ ఎందుకు ఇవ్వలేదు, 200 విద్యుత్ ఎందుకు ఇవ్వలేదు, 500 గ్యాస్ సిలిండర్ ఎందుకు ఇవ్వలేదు? మేము అనేక సమస్యలు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వం, దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా. మరి నరేంద్ర మోడీ కూడా మరి రైతులకు రుణమాఫీ చేయొచ్చు కదా. ఆయన రైతులకు రుణమాఫీ చేయడు. కేవలం స్వదేశీ నినాదం విదేశీ వ్యాపారాలు చేసే వ్యక్తులే ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు. కేవలం వాళ్ళు ఏంటంటే నినాదము ప్రజలను రెచ్చగొట్టడం, అన్నదమ్ముల మధ్య మతాల స్విచ్ పెట్టడం తప్ప వాళ్ళు స్వదేశీ నినాదం విదేశీ వ్యాపారాలు చేసే వ్యక్తులే భారతీయ జనతా పార్టీ నాయకులు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఈరోజు. సార్ ఇక్కడ పంతిని ఎన్ని ఓట్ బ్యాంక్ ఎంత ఉన్నది సార్? 3200 అండి. 3200. యా, మీకు ఎంత వస్తుంది అనుకుంటున్నారు? మాకు 2200 2500 వస్తాయండి. పక్కా వస్తుందా? పక్కా వస్తాయండి. మీరు 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 గ్రామ ప్రజలకి ఏమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ప్రజలందరూ నేను ఒక్కటే కోరుతున్నాం, అధికారం ఉన్న పార్టీని గెలిపించుకొని పనులు చేసుకోవాలని కోరుతున్నానండి. అధికారం ఉన్నది, మనం ఇంకా కొన్ని ఇండ్లు తెచ్చుకునేది ఉన్నది, ప్రతి ఒక్కటి గవర్నమెంట్ మనది ఉన్నది, ఏది పోయినా పని అవుతుంది. గవర్నమెంట్ కాంగ్రెస్ని గెలిపియండి, మీ పనులు చేసుకోవాలని కోరుతున్నానండి. ఓకే సార్, ఫైనల్లీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, మేము పంతిని గ్రామ అభివృద్ధికి కృతనిశ్చయంతో ఉన్నాము. మేమేం చేస్తామంటే మా అభ్యర్థి సర్పంచ్గా గెలిస్తే పంతిని గ్రామ పంచాయతీని ₹1 కోటి నిధులతోటి మేము డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా కమర్షియల్ కాంప్లెక్స్, లైబ్రరీ, అక్కడ గౌడ సంఘం భవనము, లైబ్రరీ కట్టిస్తాం. ఇంకోటి రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గెలిస్తే సర్పంచ్కు ఎంపీటీసీకి అధికార నివాసం కూడా కట్టిస్తాం ఇక్కడ. ఇది ఎక్కడా లేదు ఈ రాష్ట్రంలో. ఇది మేము ఒక కొత్త సాంప్రదాయాన్ని తెరదీస్తూ ఉన్నాం. ఎవరైతే సర్పంచ్ గెలుస్తాడో ఆ సర్పంచ్ అభ్యర్థి, ఎవరైతే ఎంపీటీసీ గెలుస్తాడో ఆ ఎంపీటీసీకి అధికారిక నివాసం కూడా మా గ్రామ పంచాయతీలోనే ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడం కొరకు మేము గ్రామ పంచాయతీ ఆవరణలోనే సర్పంచ్కు ఎంపీటీసీకి అధికార నివాసం కడతాం. గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా అధికార నివాసం కల్పిస్తాం. కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిస్తాం. ఉంది, మాకు ప్లేస్ ఉంది, మాకు 2 ఎకరాల స్థలం ఉంది. ప్రతి వార్డు మెంబర్ కూడా ఒక ఛాంబర్ పెడతాం. అక్కడ ప్రతి ఛాంబర్ ప్రతి వార్డు మెంబర్ కూడా 12 వార్డులు ఉన్నాయి, 12 రూములు కట్టిస్తాం. కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిస్తాం. కొత్త గ్రామ పంచాయతీ కట్టిస్తాం. సర్పంచ్కు ఎంపీటీసీకి అధికారిక నివాసం కట్టిస్తాం. అంతేకాకుండా మా గ్రామంలో ప్రజల కోరిక మేరకు మేము బొడ్రాయి ప్రతిష్ట కూడా చేసి, గతంలో మోసం చేసిండ్రు బొడ్రాయి ప్రతిష్ట చేస్తాను, కానీ మేము బొడ్రాయి ప్రతిష్ట కూడా చేస్తాం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి వాటి సమస్యలు పరిష్కారం చేయడం సిద్ధంగా ఉన్నాం. ఇది ప్రజలకే వదిలేస్తున్నాం. మీరు మా కోట్లేసిళ్ళు, మీరు మమ్మల్ని నాయకులు చేసిళ్ళు, మీరు ఇలా మీ అవసరాల కోసం ఇలా సర్పంచ్ గెలిపేయాలి, మీకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ ఇక్కడ ఒకటే గ్రామమా, ఇంకా 2-3 గ్రామాలు యాడ్ అయ్యాయి? 2 ఆమ్లెట్ విలేజ్లు ఉన్నాయి, చింతకుంట, లక్ష్మీపురం అనే 2 చిన్న ఆమ్లెట్ గ్రామాలు కూడా మా పరిధిలో ఉన్నాయి. కాబట్టి మేము అన్ని విధాలుగా కులాలకు మతాలకు అతీతంగా అందరినీ మేము సమదృష్టితో చూస్తాం. మాకు ఎలాంటి భేషజాలాలు లేవు. పంతిని గ్రామ అభివృద్ధికే మేము ప్రాముఖ్యత ఇస్తాం. అంతేకాకుండా ఆరోగ్యకరమైన పందిని చేయడానికి కూడా మేము కృతజ్ఞతతో ఉన్నాం. త్వరలోనే మేము మెడికల్ క్యాంపులు పెట్టాలని కూడా ప్లాన్ చేసుకుంటున్నాం. మా ప్లాన్ మాకుంది. అదేవిధంగా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ పెడతాం. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరికి ఆపద వచ్చినా ఇప్పిస్తాం, రేపు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూసుకోండి BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.